హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ జై మాధురి. మళ్ళీ మీ ముందుకు ఒక స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసేసానండి. టుడే వచ్చేసి ఒక స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను మీ అందరికీ నా స్టైల్లో. అది వచ్చేసేసి దాని పేరు మ్యాంగో హల్వా. సో ఇంకెందుకు ఆలస్యం చేయకుండా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 by 1 చూపిస్తాను. ఒకసారి చూసేద్దాం. సుజీ రవ్వ 1 కప్, మ్యాంగో హల్వా అంటున్నాం కాబట్టి మ్యాంగో లేకుండా ఎట్లా, మ్యాంగో ప్యూరీ 1 కప్, మ్యాంగో పీసెస్ 1 కప్ అండ్ బెల్లం అండి. నేను షుగర్ వాడతలేదు, యాక్చువల్గా ఏంటంటే లేదు. సో ఈ స్వీట్ రెసిపీకి కూడా ఇక్కడ బెల్లం వాడుతున్నాను నా స్టైల్లో. ఈ టేస్ట్ ఎలా ఉందో ఒకసారి మీరు చూడండి, ఓకేనా? రెసిపీ అయిన తర్వాత చూసి మీ ఒపీనియన్ని నాకు కామెంట్స్తో చెప్పండి, ఓకేనా? ఓకే, బెల్లం కూడా సేమ్ క్వాంటిటీ 1 కప్పు. తర్వాత కాజు అండి ఇవి. ఓకే, లెట్స్ సీ ది రెసిపీ. ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసానండి. అది నెయ్యి హీట్ అవుతుంది. ఇది యాక్చువల్గా స్వీట్ రెసిపీ కాబట్టి కంపల్సరీగా నెయ్యి యూజ్ చేస్తేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నెయ్యి హీట్ అయిందండి. క్యాష్యూస్ వేసేస్తున్నాను దాంట్లో. ఇవి మంచిగా ఫ్రై చేయాలి. మంట చిన్న సిమ్లోనే పెట్టుకొని దీన్ని ఫ్రై చేయాలండి, ఎందుకంటే రవ్వ మాడిపోయింది. సో నెక్స్ట్ వెంటనే 1 కప్ సుజీ రవ్వ యాడ్ చేస్తున్నాను. ఇది కూడా నెయ్యిలో బాగా వేపాలి. మనకి రవ్వ వేగినట్టు ఎలా తెలిసిద్ది అంటే వెంటనే మనకు అరోమా వస్తుందండి. ఆ అరోమాని బట్టి రవ్వ వేగిందని తెలిసిపోయింది. ఆ స్మెల్ని బట్టి మనకు తెలిసిపోయింది రవ్వ పర్ఫెక్ట్గా వేగిందని. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 ఇలాచీ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇది దంచినవి, దాంట్లోనే ఫ్రై చేస్తున్నాను. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఓకేనండి, మనకి రవ్వ మంచిగా ఫ్రై అయిపోయింది. సో మనం ఏ కప్ అయితే తీసుకున్నామో ఆ కప్పుతోనే 1:3 వాటర్ తీసుకోవాలి. అంటే 1కి 3 అండి. 1 2 3 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నామండి. సో దీంట్లో ఇదంతా బాగా బాయిల్ అవ్వాలి. అవి దీంట్లో రవ్వ అనేది ఉడకాలన్నమాట. సో ప్లేట్ పెట్టేస్తున్నాను. ఒకసారి మనకి సుజీ రవ్వ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేద్దామండి. సీ దిస్. ఒకసారి చూస్తున్నాను, మూత తీసి చూద్దాం. ఓకేనండి, ఇదిగోండి మంచిగా అసలు కుక్ అయిపోయింది. సో చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఇప్పుడు దీంట్లోకి మ్యాంగో ప్యూరీని యాడ్ చేస్తాం అన్నట్టు. ఇప్పుడు ఈ స్టేజ్ ఇలా వచ్చిన తర్వాత ఓకే, సేమ్ అండి 1 కప్ తీసుకున్నాను. దీంట్లో మంచిగా మిక్స్ చేయాలండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ మ్యాంగో ప్యూరీ అంతా ఈ రవ్వకి మిక్స్ పట్టేయాలి. చూడండి ఒకసారి. నేను ఎటువంటి ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ కానీ ఏది వాడతలేదండి, నాకు ఇష్టం ఉండదు. సో మీకు ఏమైనా ఇష్టం ఉంటే మీకు కొంచెం కలర్ఫుల్గా ఉండాలంటే వేసుకోండి. చూసారా, ఇదే కలర్ఫుల్గా ఉంది, నాకు తెలిసి అవసరం లేదు. నేనైతే అవాయిడ్ చేస్తున్నాను ఫుడ్ కలర్స్ని. సో మ్యాంగో ప్యూరీ వేసిన తర్వాత చూసారా మంచిగా మిక్స్ అయిందండి. మిక్స్ అయిన తర్వాత వెంటనే బెల్లం సన్నగా తురుముకుందండి 1 కప్పు దేగా యాడ్ చేస్తున్నాను దీంట్లో. ఇది కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి.
వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్స్ చేసుకోండి మంచిగా. ఇదేంటంటే అండి, అసలు మనం తినేటప్పుడు కూడా మనం మ్యాంగో వేసామా లేదా అన్న డౌట్ వస్తుంది. మ్యాంగో హల్వా కాదా అన్నట్టు మనకి తెలుస్తుంది. మనం చెప్తే తప్పితే. ఇదిగోండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో. వెంటనే ఒకసారి మూత పెడదామండి. బెల్లం కొంచెం కరగాలి కదా, కొంచెం ఉడకాలి బెల్లం. దాంట్లో ఒక 5 minutes మూత పెడతామండి. యాక్చువల్గా ఈరోజు రెసిపీ మ్యాంగో హల్వా చేయాలనే థాట్ ఎలా వచ్చిందంటే, నా అంతకు నాకేం రాలేదు. మా హస్బెండ్ని మ్యాంగో పీసెస్ కట్ చేసి ఇస్తానండి తింటారని అడిగాను. అడిగితే నాకు తినబుద్ధి కావట్లేదు, నాకు వద్దన్నారు. సో నేను వెంటనే అన్నాను, సరే హల్వా చేస్తాను మ్యాంగోతో అన్నాను. ఏంటి హల్వా అన్న మ్యాంగోతో అన్నారు. సో అది తింటా అన్నారు. సో అనేసరికి సరే చేద్దామని డిసైడ్ అయ్యాను. ఆ థాట్ వచ్చింది, చేశాను. సో ఇంకా పనిలో పనిగా మన సబ్స్క్రైబర్స్ కూడా చూపించినట్టు ఉంటుంది నా రెసిపీ స్టైల్ ఎలా చేస్తున్నాను ఏంటి అన్నట్టు. ఈరోజు అలా వచ్చిందనమాట. సో వెంటనే ఇంక నేను మ్యాంగో హల్వా అలా వచ్చింది థాట్. సో మీకు చూపిస్తాం జరుగుతుంది. ఓకే, ఎనీవేస్ లెట్స్ సీ రెసిపీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. మనం వేసిన బెల్లం అదంతా మంచిగా ఇదిగో చూడండి ఎంత బాగా కరిగిపోయిందో. ఇది చూడండి, నేను ఇలాగా మనకి ఒకసారి మీరు క్లోజప్లో చూపిస్తాను. ఇదిగో చూడండి ఇలా రావాలండి. ఇలా తిప్పినప్పుడు మనం అన్ని పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ కనుక వేస్తే ఇదిగోండి ఇలా వచ్చేసేస్తుంది, పూసలుగా అలా వచ్చేస్తుంది అన్నట్టు. ఓకేనండి, మ్యాంగో హల్వా కంప్లీట్ అయింది. ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఫైనల్గా టేస్ట్ కోసం ఇవి చాప్ చేసిన సన్నగా తరిగిన మ్యాంగో పీసెస్ కూడా వేస్తున్నాను. మధ్య మధ్యలో అవి తగులుతా ఇటు తీయగా అట్లా బాగుంటుందండి. సో ఇదిగోండి ఆ పీసెస్ని ఇలాగా మిక్స్ చేసేసి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా శుభ్రంగా ఇలా కలపాలండి. మధ్య కలిపిన తర్వాత ఫర్ ది టేస్ట్కి వచ్చేసుకుంటున్నాను. ఫైనల్లీ మ్యాంగో హల్వా రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసాను, డిష్ కూడా అవుట్ చేసేసాను. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మీకు. అన్ని కరెక్ట్గా సరిపోయింది. అండ్ నెయ్యి ఫ్లేవర్ తెలుస్తుంది, మ్యాంగో ఫ్లేవర్ తెలుస్తుంది. మధ్య మధ్యలో ఆ మ్యాంగో పీసెస్ తగులుతా, జీడిపప్పు తగులుతా, అట్లా నోట్లో వేసుకుంటే అమృతం అన్నట్టు అట్లా వెళ్ళిపోతుంది. ఓకే, ఎనీవేస్ దిస్ ఈజ్ మై స్టైల్ ఆఫ్ మ్యాంగో హల్వా రెసిపీ. ఓకే, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.